కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ సతీష్ కుమార్, సిఐ వినయ్, బూర్గంపాడి ఎస్ఐ రాజేష్, ఎస్ఐ నాగభిక్షం, టాస్క్ ఫోర్స్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు జె ప్రవీణ్, కె సుమన్ మరియు పోలీస్ సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు సారపాక శివారులో పల్లె ప్రకృతి వనం దగ్గర పోలీస్ తనిఖీ నిర్వహించారు. ఇక ఈ తనిఖీ నిర్వహణ సమయంలో ఇన్నోవా ఏపీ 26 BR 7003 అలాగే జస్ట్ TS04 EC 9740 మరియు డిజైర్ TS28 J8 305 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 247 కిలోల గంజాయి పట్టుబడింది. ఇక ఈ గంజాయి విలువ సుమారు 61,82,165 రూపాయలుగా అంచనా వేయబడింది. ఇక పోలీసుల విచారణలో 6 వ్యక్తులను గుర్తించారు. ఆ 3 వెహికల్ని తనిఖీ చేయగా అందులో సుమారుగా 250 కిలోల గాంజా ప్లస్ 6 వ్యక్తులు దాంట్లో 3 వెహికల్స్ జరిగింది. వాళ్ళ పేర్లు అర్షిత్, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, కిషన్ కుమార్ దాస్ ఇతని మంగళాడ్ హైదరాబాద్, ముఖ్య దేవేందర్ ఇతని జనగాం జిల్లా కొలగల్ల మండలం రేగులగ్రామం, అలాగే రావులపల్లి ప్రతాప్ గాంధీనగర్ సారపాక, ఉలగాడ ఉమేష్ తాలూకు సారపాక, వాలికాడి శ్రీనివాస్ బంజారాయిస్ అని వాళ్ళ వివరాలు చెప్పడం జరిగింది. మా విచారణలో తెలియదు ఏంటంటే సారపాకకు చెందినటువంటి శివశంకర్ రెడ్డి ఒక ప్రధాన వ్యక్తి, ఈ గాంజాసి సరఫరాలు ప్రధాన ముద్దాయి. సీలేరు ఆంధ్రప్రదేశ్ బాటలో ఉన్నటువంటి సీలేరులో పిల్లే మోహన్ అండ్ రామారావు 2 వ్యక్తులు వివిధ నుంచి అక్కడి నుంచి గాంజా